సిద్ధేశ్వరం పేద రైతులకు అన్యాయం జరిగితే సహించమని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం పరిధిలో ముంపు భూముల్లో మొలకెత్తిన చెట్లను రైతులు తొలగిస్తూ ఉండగా నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని బైరెడ్డి తప్పుబట్టారు. రైతులకు మద్దతుగా సంగమేశ్వరం వద్ద నీటిపారుదల అధికారులు పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. పోలీసులకు సిద్ధేశ్వరం రైతుల సమస్యను వివరించి వారికి మద్దతుగా నిలిచారు. సెక్షన్ 145 ప్రకారం కృష్ణానది పరిధిలోని ముంపు భూముల్లో సాగు చేయరాదని అధికారులు తెలిపారు. 145 సెక్షన్ తాత్కాలికమని, ఆ సమయం ముగిసిందని, గత వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ఈ నిబంధన తీసుకొచ్చిందని బైరెడ్డి అధికారులకు వివరించారు. అయితే కొంత గడువు తీసుకుని సమస్య పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఆ నష్టపరిహారం తీసుకున్నాం. కానీ మా పొలాలు తేలితే మేమే వేసుకుంటున్నాం, విత్తనాలు వేసుకుంటున్నాం. పండితే పండుతున్నాయి, లేకుంటే ఎండితే ఎండిపోతున్నాయి. అది కొత్తపల్లె మండలంలో ఉంది. ఈ దేవాలయం చుట్టూ కూడా వేసుకున్నారు రైతులు. మా ప్రాంతంలో మా ముచ్చుమర్రి కానీ, లేకపోతే ఎల్లాల కానీ, వల్లపాడు కానీ, మగిడాల కానీ, పాతకోట కానీ, గణపురాలు అన్నీ కూడా నెహ్రూ నగర్తో పాటుగా ఈ మండలంలో కొత్తపల్లె మండలంలో కూడా ఎర్రమఠం, గుమ్మడాపురం, సింగరాజుపల్లె వరకు మరి నీటి ముంపుకు గురైనటువంటి గ్రామాలే. ఈరోజు మేము వేసుకుంటున్నాము. ఇవన్నీ